గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. సిఈసి ఎంఈసి కోర్సెస్ తీసుకుంటే ఉపయోగాలేంటి, అలాగే కామర్స్ కోర్సులు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేయడానికి మనతో పాటు అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి చైర్మన్ అవినాష్ గారు, అలాగే ప్రిన్సిపల్ శుభా గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. ముందుగా అవినాష్ గారు మీరు చెప్పండి, అసలు సైన్స్ నచ్చని, మ్యాథ్స్ నచ్చని స్టూడెంట్స్ ఉంటారు చాలామంది. అదంటే ఒక ఫోబియా, ఒక ఫియర్ ఉండే స్టూడెంట్స్ ఉంటారు. సో అలాంటి స్టూడెంట్స్ ఎలాంటి కోర్సెస్ తీసుకుంటే బాగుంటుంది? సో మీరు చెప్పిన దాంట్లో విధంగా చూసినా కూడా మనకి ఏంటంటే స్టూడెంట్స్కి ఎవరికైతే సైన్సెస్ పట్ల అంటే కొంతమందికి మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, కొంతమందికి ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉండదు, కొంతమందికి ఏంటంటే నాకు అసలు ఆ సైడ్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండదు, సైన్సెస్ సైడ్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటి వారికి దెన్ ప్రాబ్లీ సిఈసి ఆర్ ఎంఈసి ఇస్ ద బెస్ట్ చాయిస్ అండి యాక్చువల్లీ. ఓకే, కాకపోతే దీంట్లో కూడా ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ అనేది ఫోబియా ఉంటుంది మీరు అన్నట్టుగా. సో మ్యాథమెటిక్స్ ఫోబియా ఉన్న వాళ్ళకి దెన్ ప్రాబ్లీ వీల్ సజెస్ట్ టు టేకప్ సిఈసి. సిఈసి తీసుకుంటే స్టూడెంట్స్కి చక్కగా అక్కడ నుంచి మనం వాళ్ళ సివిల్ సర్వీసెస్ సైడ్ కానీ, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ కానీ, లేకపోతే మనకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ, గ్రూప్ 1 ఆఫీసర్ కానీ, గ్రూప్ 2 ఆఫీసర్ కానీ అయ్యే ఛాన్సెస్ కూడా సిఈసి నుంచి రైట్ రూట్ అండి యాక్చువల్లీ. సో పేరెంట్స్ కైనా స్టూడెంట్స్ కైనా చెప్పేది ఏంటంటే ఎవరికైతే స్టూడెంట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాల్సిన ఇంట్రెస్ట్ లెవెల్స్ అండి. ఒకవేళ స్టూడెంట్కి కానీ బలవంతంగా మనం సైన్సెస్ ఇంట్రెస్ట్ లేకపోయినా ఎంపీసీ కానీ బైపీసీ కానీ చేయిస్తే సక్సెస్ఫుల్ అవ్వరండి. అంటే మేబీ మీ కోరిక యాజ్ ఎ పేరెంట్గా మీ కోరిక ఒక 2 ఏళ్ళు సాధించుకోగలుగుతారేమో కానీ ఎంపీసీ కానీ బైపీసీ ఎన్రోల్ చేసిన తర్వాత అప్పటికైనా వాళ్ళకి అర్థం అవుతుంది స్టూడెంట్స్కి వాళ్ళతో అవుతుందా సైన్సెస్ అవుతుందా లేదని అర్థమైంది. దెన్ అప్పుడు కామర్స్కి వస్తారు మేడం. సో కామర్స్కి రావడానికి ఎంపీసీ బైపీసీ చేసినా కూడా రావచ్చు. కాకపోతే ఏంటంటే ఎంఈసీ ఆర్ సిఈసీ చేసుకొని రైట్ ప్లాట్ఫామ్లో వెళ్ళిపోతే సక్సెస్ఫుల్ ఎక్కువ అవుతారండి. రైట్. శుభా గారు మీరు చెప్పండి, అంటే సిఈసీ తీసుకున్న స్టూడెంట్స్కి అసలు ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది, ఎలాంటి ప్లాన్తో ఉంటారు స్టూడెంట్స్, ఎలా ఉంటుంది? యాక్చువల్లీ సిఈసీ తీసుకున్నప్పుడు పిల్లలు ఏమనుకుంటారు, పేరెంట్స్ ఆల్సో మోస్ట్లీ లాస్ట్ రిసార్ట్, ఏ గ్రూప్ లేదు పర్వాలేదు మా పిల్లలు ఏం చదువుకోరు, ఏం హార్డ్ వర్క్ చేసుకోరు అంటే సిఈసీ తీసుకోవచ్చు అని చెప్తారు. బట్ దాట్ ఈస్ యాక్చువల్లీ రాంగ్ నోషన్. సిఈసీ నుంచి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఫ్యూచర్లో. అండ్ అట్ అవినాష్ కాలేజ్ మేము ఫౌండేషన్ కోర్సెస్ ఇస్తాం వాళ్ళకి. బియాండ్ సి అనే కాన్సెప్ట్ విని ఉంటారు మీరు. సో దాంట్లో మీరు దాని తర్వాత సిఈసీ తర్వాత మీరు క్లాట్ కానీ సివిల్ సర్వీసెస్ కానీ ఎనీ దీస్ టైప్ ఆఫ్ కోర్సెస్ యూ వాంట్ టు టేక్, వాళ్ళకి ఫౌండేషన్ కోర్సెస్ వీ స్టార్ట్ ఆఫ్ ఫర్ సిఈసీ చిల్డ్రన్. సో ఎంఈసీ మీరు తీసుకోలేదంటే ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్ అనే కాన్సెప్ట్ లేదు. యూ హ్యావ్ మెనీ అదర్ ఆప్షన్స్ అదర్ దెన్ the finance part of it, even if you take CEC. Right. So future is bright for them. Right. Caller unnaru maatladam. Hello. Hello కుమార్ గారు. చెప్పండి. మీ క్వశ్చన్ అడగండి. చైర్మన్ అవినాష్ గారు ఉన్నారు, అలాగే ప్రిన్సిపల్ శుభ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ కుమార్. మిస్టర్ కుమార్ టెల్ మీ మా. సార్ మేము సిఈసి చేశాను ఇంటర్లో. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయమంటారు సార్? సిఈసి చేసావు, ఎంత వచ్చింది స్కోర్ నీకు? మాకు స్కోరు 800 వచ్చింది. కంగ్రాచులేషన్స్ మా. సో ఒకవేళ యా ఫైన్ మా. సో నీకైనా సిఏ సైడ్ ఇంట్రెస్ట్ ఉందా నీకు? సిఏ సైడ్ ఇంట్రెస్ట్ ఉందా చార్టర్డ్ అకౌంటెన్సీ? ఉంది సార్. ఓకే ఫైన్ మా, ఫైన్. తప్పకుండా కుమార్, ఐ విల్ గైడ్ యూ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ. సో ఎవరైతే స్టూడెంట్స్ సిఈసి చేశారో అంటే మ్యాథమెటిక్స్ అనే ఫోబియా ఉండడం వల్ల, లేకపోతే మ్యాథమెటిక్స్ నచ్చకనో అతను 10th తర్వాత ఎంఈసీ తీసుకోకుండా సిఈసి తీసుకున్నారు. సో ఇలాంటి విద్యార్థులు సిఈసిలో సక్సెస్ఫుల్గా 80% వచ్చినట్టు మంచి స్కోర్ వచ్చినట్టే అండి. సో 80% రావడంతో ఇప్పుడు వీళ్ళంటే స్టూడెంట్స్ అంటే వన్ ఆఫ్ ద ప్రీమియర్ ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ అని చెప్పొచ్చండి. సో చార్టర్డ్ అకౌంటెన్సీలోకి ఈ స్టూడెంట్ ఇప్పుడు కూడా ఎంటర్ అవ్వచ్చండి డైరెక్ట్గా డిగ్రీ చేస్తూ. నా సజెషన్ ఏంటంటే బీకామ్ జనరల్ కానీ, బీకామ్ కంప్యూటర్స్ కానీ, బీకామ్ టాక్సేషన్ కానీ, బీకామ్ ఆనర్స్ కానీ, లేకపోతే బీబీఏ కానీ ఇలాంటి డిగ్రీ కోర్స్ ఏదో ఒకటి చేసుకొని దాంతోపాటు ప్యారలల్గా సిఏ ఎన్రోల్మెంట్ చేయించుకుంటే ఇట్ విల్ బి సక్సెస్ఫుల్ అండి. లేదు కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు నాకు ఎటువంటి ప్రొఫెషనల్ కోర్సు వద్దు, కాకపోతే 21 ఇయర్స్ కల్లా నేను లైఫ్లో సెటిల్ అవ్వాలి అనే ఆలోచన ఉన్న వారికి కూడా గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఏదైనా మన దగ్గర తీసుకొని క్యాంపస్ ప్లేస్మెంట్స్ దాకా చక్కగా కంపెనీలోకి వెళ్ళిపోవచ్చండి. అంటే స్టూడెంట్కి చాలా కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓన్లీ సిఏ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆప్షన్స్. అలాగే కాకుండా కొంతమంది స్టూడెంట్స్కి ఇప్పుడు సిఈసి కాబట్టి ఎక్కువ స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉండదు, నెంబర్స్ పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండకపోతే దెన్ విల్ సజెస్ట్ టు టేక్ అప్ కంపెనీ సెక్రటరీ కోర్స్ ఆల్సో. అంటే సిఎస్ కూడా తీసుకోవచ్చు యాక్చువల్ స్టూడెంట్స్. సో ఇలా బియాండ్ సిఏ కాన్సెప్ట్లో కూడా చాలా కోర్సెస్ ఉన్నాయి పిల్లలకి. సో దే కెన్ ఆప్ట్ ఫర్ ఎనీ కోర్స్ అండి. రైట్ అండి. కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి. హలో వెంకటేష్ గారు. వెంకటేష్ అమ్మా చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. ఎంఈసి తీసుకున్నాడు ఫస్ట్ ఇయర్, కొద్దిగా డల్ గా అనిపిస్తున్నాడు. ఈ సెకండ్ ఇయర్ ఎంఈసి అయిపోయాక ఏ దాంట్లో వెళ్తే బాగుంటుంది? తనకి పీపీటీ మీద ఇంట్రెస్ట్ లేదు, దానివల్ల కాల్ చేశారు. ఓకే సార్, ఫస్ట్ ఇయర్లో ఏమి ఎంఈసి తీసుకున్నారా సిఈసియా? ఎంఈసి అండి. ఎంఈసి తీసుకున్నారు. ఓకే ఫైన్ సార్, ఫైన్.
రైట్ సార్, తప్పకుండా. సో ఇలాంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఏంటంటే మనకి ఎటువంటి ప్రొఫెషనల్ కోర్స్కి ఇంట్రెస్ట్ లేదని పేరెంట్ క్లియర్గా ఉన్నారు. సో స్టూడెంట్కి ఆలోచన విధానం కూడా ఆ విధంగానే ఉంటే దెన్ ప్రాబ్లీ ఎంఈసీ చేసిన తర్వాత లా పట్ల కూడా వెళ్ళొచ్చండి యాక్చువల్లీ. సో క్లాట్ అని ఉంటుంది, కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అని ఉంటుందండి యాక్చువల్లీ. సో లా ప్రొఫెషన్ కూడా చాలా అప్కమింగ్ అండ్ బూమింగ్ సెక్టర్ లాగా కూడా ఉంది యాక్చువల్ లా ప్రొఫెషన్ కూడా. సో స్టూడెంట్స్ కెన్ గో ఫర్ లా ప్రొఫెషన్ కూడా వెళ్ళాలనుకుంటే దానికి క్లాట్ అని కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాస్తే దాని ద్వారా కూడా ఎంఈసీ చేసిన తర్వాత క్లాట్ ఎగ్జామ్ రాస్తే దెన్ దే కెన్ గో ఇన్ టు లా ప్రొఫెషన్ అండి. అలాగా కాకుండా కొంతమంది డైరెక్ట్గా ఏంటంటే ఎంఈసీ 2 years చేసిన తర్వాత 3 years ఆఫ్ గ్రాడ్యుయేషన్, మన దగ్గర 5 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందండి యాక్చువల్లీ. సో 2 years ఎంఈసీ ఆర్ సిఈసీ చేసిన తర్వాత సిఏ ప్రొఫెషనల్ కోర్స్ వెళ్దాం అనుకున్న వాళ్ళు ఆ కోర్సులోకి రావచ్చు. అది కాకుండా కూడా బియాండ్ సిఏ చూసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, సో ఈ పేరెంట్ లాగా చాలా మంది బియాండ్ సిఏ లాగా కూడా చూస్తారు కాబట్టి, సో వీ ఆస్ దెమ్ టు టేక్ అప్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. సో గ్రాడ్యుయేషన్లో కూడా సార్ యూ కెన్ చూస్ అప్ బీకామ్ జనరల్ ఉంటుంది మన దగ్గర, బీకామ్ కంప్యూటర్స్ ఉంటుంది, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉంటుంది, బీకామ్ ఆనర్స్ ఉంటుంది, సో బీబీఏ ఉంటుంది. సో ఈ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ప్రకారం ఒకవేళ కంప్యూటర్ సైడ్ కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం దాన్ని తప్పకుండా మనము బీకామ్ కంప్యూటర్ సజెస్ట్ చేయగలుగుతామండి. దాంతోపాటు ఈ బియాండ్ సిఏ కోర్సెస్ అన్నాం కదా, ఇందాక మేడం కూడా చెప్పినట్టు ఏం చేస్తుంటే మేము వీ ట్రైన్ స్టూడెంట్స్ ఆన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో అంటే సిఏ ఒక్కటే మాత్రం కెరీర్ ఆప్షన్ కాకుండా, బికాస్ వన్ సైజ్ డజన్ ఫిట్ ఆల్ అన్నట్టుగా ఏంటంటే ప్రతి స్టూడెంట్కి స్కిల్ సెట్కి సిఏ మ్యాచ్ అవ్వకపోవచ్చు అండి. సో అంతే దానివల్ల స్టూడెంట్ కెరీర్ అయిపోయినట్టు కదా. అంటే ఇప్పుడు మనం చూస్తున్న అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఎక్కడ చూసినా కానీ అందరు స్టూడెంట్స్ సిఏ చేసేయండి అంటారు. అంటే వాస్తవానికి ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అయిన నేను కూడా, బట్ ఐ ఫీల్ దట్ అందరి వల్ల సిఏ పాసిబుల్ కదండి. ఎందుకంటే బికాస్ దాని లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కానీ, ద లెవెల్ ఆఫ్ స్కిల్ సెట్ రిక్వైర్మెంట్ కానీ, లేకపోతే ద లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్లీ. హార్డ్గా స్మార్ట్గా చేసుకోవాలి యాక్చువల్లీ. సో స్టూడెంట్స్ అందరూ ఏంటంటే ఇవాళ రేపు ఉన్న జనరేషన్ ఫాస్ట్ ఫుడ్ జనరేషన్ ఏంటంటే వీళ్ళందరికీ ఫాస్ట్గా సెటిల్ అయిపోయి లైఫ్లో అని చూస్తారు. సో ఎక్కువ హార్డ్ వర్క్, ఎక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్ పెట్టారు యాక్చువల్. సో అందుకని ఏంటంటే సిఏ కాకుండా ఇతర ఏ కోర్సులు నేను చూసి దాన్ని బియాండ్ సిఏ అనే కాన్సెప్ట్లో పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మనము చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్లో కూడా చక్కటి కోర్సెస్ ఉన్నాయండి యాక్చువల్లీ. ఇన్సూరెన్స్ సెక్టర్లో కోర్సెస్ ఉంటాయి, ఫైనాన్షియల్ సర్వీసెస్లో కోర్సెస్ ఉంటాయి, అండ్ సిఎస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ కోర్సెస్. సిడబ్ల్యూ అని ఇంకో కోర్స్ ఉందండి యాక్చువల్లీ. సో ఇంకా రిస్క్ మేనేజ్మెంట్లో చూసుకుంటే ఎఫ్ఆర్ఎం అనే కోర్స్ ఉంటుంది. సో దెర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అండి యాక్చువల్లీ. సో అందుకని బియాండ్ సిఏ కాన్సెప్ట్లో పెట్టి స్టూడెంట్స్కి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ కూడా ట్రైన్ చేయడం వల్ల ఈ స్టూడెంట్స్ ఎవరైతే నాకు ప్రొఫెషనల్ కోర్స్ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటారో అలాంటి వాళ్ళు చక్కగా బియాండ్ సిఏ కాన్సెప్ట్ తీసుకొని మన దగ్గర గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ చేస్తూ 3 years కూడా ఫౌండేషన్ లే చేస్తాం. అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ అంటే బేసికలీ అరిథమెటిక్ మీద తీసుకోవచ్చు, లేకపోతే రీజనింగ్ ఉంటుంది, లేకపోతే కాంప్రిహెన్షన్ ఇంగ్లీష్ మీద ఉంటుంది, కొద్దిగా పాలిటిక్స్ మీద, కొద్దిగా సోషల్ మీద, తర్వాత జియోగ్రఫీ మీద, ఇవన్నీ కూడా ట్రైన్ చేస్తున్నాం స్టూడెంట్స్కి యాక్చువల్లీ. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అబ్దుల్ గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అబ్దుల్ గారు, చెప్పండి. సార్ నాది సిఈసీ కంప్లీట్ అయిపోయింది. ఓకే. మళ్ళీ ఇది ఎయిర్పోర్ట్ లో ఏమైనా జాబ్స్ సిఈసీ తరఫున ఏమైనా దొరుకుతుంది సార్? ఓకే అబ్దుల్ గారు, ఓకే రైట్ అండి. సో డైరెక్ట్గా ఎయిర్ ఫోర్స్లో జాబ్స్ అంటే మనకి ఆర్మీ అండ్ నేవీ అండ్ డిఫెన్స్లో కూడా డెఫినెట్గా ఆపర్చునిటీస్ ఉంటుంటాయండి. బట్ ప్రిడామినెంట్గా సిఈసీ అయిపోయింది కదా అబ్దుల్ గారు, ఐ ప్రిఫర్ దట్ యూ టేకప్ యువర్ గ్రాడ్యుయేషన్ అండ్ దెన్ తర్వాత చాలా ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఇంటర్ నుంచి వెళ్తే ఏంటంటే యువర్ క్వాలిఫికేషన్ ఇస్ లిటిల్ లోయర్ వెన్ యూ కన్సిడర్ ద హయ్యర్ పొజిషన్స్ వెళ్ళాలని ఏం చేస్తున్నప్పుడు ఇంటర్ క్వాలిఫికేషన్ చాలా లోగా అవుతుంటుంది. కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే గ్రాడ్యుయేషన్ చక్కగా బీకామ్ కానీ బీబీఏ కానీ చూస్ చేసుకొని దాని తర్వాత మేము ఇచ్చే బియాండ్ సిఏ ట్రైనింగ్ అంటూ ఇస్తాం పిల్లలకి. సో ఆ 3 yearsలో మన చక్కగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్, అది ఆర్మీ అవ్వచ్చు, డిఫెన్స్ అవ్వచ్చు, లేకపోతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అవ్వచ్చు, లేకపోతే యూపీఎస్సీ అవ్వచ్చు, లేకపోతే మనకు ఉండే Group 1 ఎగ్జామ్స్ అవ్వచ్చు, Group 2 ఎగ్జామ్స్, ఇవన్నిటికీ కూడా మన దగ్గర ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి యూ కెన్ టేక్ ద ట్రైనింగ్. దాని ద్వారా ఏంటంటే మీకు డైరెక్ట్గా నెక్స్ట్ లెవెల్ పొజిషన్స్ మీకు ఆర్మీలో కానీ, నేవీలో కానీ, డిఫెన్స్లో కానీ వచ్చే ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి అబ్దుల్ గారు, ఐ సజెస్ట్ యూ టు టేక్ అప్ గ్రాడ్యుయేషన్ విత్ అస్ అండ్ దెన్ ప్రాబ్లీ గెట్ యువర్ సెల్ఫ్ ట్రైన్ ఆన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ విచ్ విల్ హెల్ప్ యూ టు గెట్ డైరెక్ట్లీ ఇన్ టు ద బెటర్ పొజిషన్స్ యాక్చువల్లీ. రైట్ అండి, విజయవాడ నుండి కాలర్ ఉన్నారు. హలో 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 రేఖ. అవునండి, నేను మా అమ్మాయికి సిఈసీ ఇప్పిద్దాం అనుకుంటున్నాను. అంటే క్లాట్ ఎగ్జామ్ అంటే ఎలా రాయాలి ఒకసారి చెప్తారో కనుక్కుందామని. తప్పకుండా రేఖ గారు, థ్యాంక్ యూ అండి. ఇలా మీలాంటి పేరెంట్స్ వినూత్నంగా క్వశ్చన్స్ అడిగితే చాలా హ్యాపీగా ఉంటుందండి యాక్చువల్లీ. సో ఓన్లీ ఫర్ సిఏ కాకుండా, సో ఇందాక చెప్పిన విధంగా ఏంటంటే మేడం, సో ఈ మధ్య అవేర్నెస్ పెరిగిందండి బాగా. సో అవేర్నెస్ పెరగడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఈ లా ఆప్టిట్యూడ్ టెస్ట్ గురించి అడుగుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంటుంది యాక్చువల్లీ. ఎందుకంటే దేర్ ఆర్ మెనీ కోర్సెస్ అండి. ఒక నిజానికి చెప్పాలంటే వాస్తవానికి కామర్స్ రంగంలో సుమారు 25+ కామర్స్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి యాక్చువల్లీ. సో దాంట్లో సిఏ ఎక్కువగా వినబడుతుంటుంది, సో తెలుస్తుంటుంది యాక్చువల్లీ. సో దీంట్లో ఇప్పుడు కామన్ లా ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఏంటంటే నేషనల్ లెవెల్లో ఒక 18 లా యూనివర్సిటీస్ ఉన్నాయండి, నేషనల్ సెంట్రల్ లా యూనివర్సిటీస్ యాక్చువల్లీ. సో లా అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే దానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందండి. దాన్ని మేము ఆ స్టూడెంట్స్కి ఇంటర్తో పాటు ట్రైన్ చేస్తాం పిల్లలకి. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ అనే ట్రైనింగ్ ఎలా చేస్తున్నామో అలా లా పట్ల కూడా ఆ ట్రైనింగ్ చేస్తూ దీంట్లో మేము ఇంకోటి ఏంటంటే కామన్ లా ఆప్టిట్యూడ్ టెస్ట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏముంటుందంటమ్మా, అరిథమెటిక్ ఉంటుంది, కాంప్రహెన్షన్ ఉంటుంది, లాంగ్వేజ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, తర్వాత కొద్దిగా మనకి కరెంట్ అఫైర్స్ మీద కూడా టెస్ట్ చేస్తుంటారు. బట్ కామన్ లా ఆప్టిట్యూడ్ సిఎల్ఏటీ ఆ క్లాట్లో ఏం అడుగుతారంటే జనరల్ లీగల్ ఆప్టిట్యూడ్ కూడా టెస్ట్ చేస్తారు.
అనమాట యాక్చువల్లీ. సో మన స్టూడెంట్స్ని బోత్ ట్రైన్ చేస్తాం కాబట్టి ఈ కామన్ యాప్టిట్యూడ్ టెస్ట్ రాసిన విద్యార్థులందరూ కూడా డైరెక్ట్ వన్ ఆఫ్ దో 18 యూనివర్సిటీస్లో వాళ్ళు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ క్లాట్ ద్వారా వాళ్ళు అడ్మిషన్ లాలో రాగలేకపోయినా కూడా నార్మల్ లా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటే దాని ద్వారా కూడా లాలో ఎంటర్ చేయవచ్చు. రైట్ అండి. జనగాం నుండి కాలర్ ఉన్నారు. హలో హలో, గుడ్ ఈవినింగ్ మేడం. నా పేరు నాగరాజు. నాగరాజ్ గారు అడగండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు నాగరాజు. నాగరాజ్ గారు చెప్పండి. సార్ నేను ఎంబీఏ చేశాను. ఇది సిఏ చేయడానికి అవకాశం ఉంది కదా సార్? నేను ఎంబీఏ చేశారా ఎంఏనా? ఎంబీఏ చేశాను సార్. ఎంబీఏ చేశారు, ఓకే. ఎంబీఏలో ఎంత పర్సెంట్ వచ్చింది నాగరాజ్ గారు? 70% వచ్చింది సార్. ఓకే. డిగ్రీలో? డిగ్రీలో 70%. రైట్. డెఫినెట్లీ యూ కెన్ డూ టేకప్ ఎంబీఏ, సారీ టేకప్ సీఏ నాగరాజ్ గారు బేసికల్లీ. సో కాకపోతే ఏంటంటే మీకు ఇక్కడ సీఏలో 3 స్టేజెస్ ఉంటాయని మీకు తెలిసి ఉంటుంది. బట్ ఎనీవేస్ మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీఏలో సీఏ సిపిటి అని ఉంటుంది ఫస్ట్ లెవెల్, దాని సెకండ్ లెవెల్ సీఏ ఐపీసీసీ అంటారు, థర్డ్ లెవెల్ సీఏ ఫైనల్ అంటారండి యాక్చువల్లీ. సో ఎవరైతే స్టూడెంట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ అయిన వాళ్ళు ఉంటారో అలాంటి వారికి డైరెక్ట్ ఎంట్రీ స్కీమ్ అనే ఆప్షన్ ఉంటుందండి. అంటే వాళ్ళు సీఏ సిపిటి ఎగ్జామ్షన్ వస్తుంది వాళ్ళకి, డైరెక్ట్గా సీఏ ఐపీసీ లెవెల్కి ఎంటర్ అవ్వచ్చు అండి అట్లా. సో ఒక నాగరాజ్ గారు ఇప్పుడు ఎంబీఏ అయిపోయింది కాబట్టి యూఆర్ వెల్కమ్ ఇన్ టు సీఏ ప్రొఫెషన్ అండి. సో సీఏ కోర్స్ మీరు చేసుకోవచ్చు. సో మీరు సీఏ కోర్స్ చేయాలనుకున్నప్పుడు కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది అంటే 9 మంత్స్ ఆఫ్ ఆర్టికల్షిప్ చేసిన తర్వాత మాత్రమే ఐపీసీ ఎగ్జామ్స్ రాయడానికి ఆపర్చునిటీ ఉంటుంది, బికాస్ మీరు డైరెక్ట్ ఎంట్రీ స్కీమ్ ద్వారా వస్తున్నారు కాబట్టి. ఓకే. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో. హలో లోకేష్ గారు అవును, చెప్పండి, మీ డౌట్ అడగండి. అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలని? నీకు ఇంటర్ ఏ గ్రూప్ అయింది నాన్న లోకేష్? బైపీసీ అయింది సార్. బైపీసీ అయింది. నీకు డాక్టర్ సైడ్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదా? అంటే అంత ఆలోచన లేదు సార్, అంటే అంత పరిస్థితులు ఉందా? ఓకే ఓకే, పరిస్థితులు ఉండవు. బట్ బైపీసీలో ఎంత స్కోర్ వచ్చిందన్నా నీకు? బైపీసీలో 390 సార్. ఓకే. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి రెండు కలిపా? సార్ ఫస్ట్ ఇయర్ నాది, ఇంకా అంటే సెకండ్ ఇయర్ అయిపోతుంది కదా, అప్పుడు ఏం చేయాలని సార్? ఓకే ఫైన్ ఫైన్, ఓకే ఫైన్ ఫైన్. ఒకవేళ నీకు నిజంగానే సీరియస్గా నీకు బైపీసీ మెడిసిన్ సైడ్ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే మాత్రం తప్పకుండా మాకు చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, బైపీసీ ఎంపీసీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ చాలా మంది గ్రాడ్యుయేషన్లో బీబీఏ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు యాక్చువల్ స్టూడెంట్స్. సో బీబీఏ అనేది కోర్స్ ఏంటంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండి. ఇది లైక్ మినీ ఎంబీఏ బేసికల్లీ. సో వేరే కామర్స్ రంగంలో ఏంటంటే మనకి ఎక్కువ మంది బీకామ్ తీసుకుంటుంటారు కాబట్టి బీకామ్లో ఎక్కువ కామర్స్ అండ్ అకౌంటింగ్ మీద ఎక్కువ స్ట్రెస్గా ఉంటాయి. వేరే బీబీఏలో ఏం చేస్తారంటే కొద్దిగా మేనేజ్మెంట్ ఫ్లేర్ కూడా యాడ్ చేస్తారంటే అకౌంటింగ్తో పాటు మేనేజ్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి బీబీఏ కూడా చూస్ చేసుకుంటారు ఎక్కువ మంది. లేదు ప్రొఫెషనల్ కోర్సులు చేయాలనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా సీఏ రావచ్చు, సిఎస్ రావచ్చు, సిఎంఏ రావచ్చు, ఇలా ఎన్నో కోర్సులు ఉన్నాయండి. సో ఒకసారి మీరు వస్తే కాలేజ్కి వస్తే కౌన్సిలింగ్ చేసి మీకు డెఫినెట్లీ విల్ బి ఏబుల్ టు గైడ్ యూ బెటర్ అండి. రైట్. సో చాలా మంది ఇప్పుడున్న కాలేజెస్లో సైన్స్, మ్యాథ్స్, ఎంపీసీ, బైపీసీ అని వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ మీరు మాత్రం పర్టికులర్గా కామర్స్ పైనే ఫోకస్ చేశారు ఎక్కువగా. ఎందుకు ఇంత ఎంకరేజ్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఒకటి ముఖ్యంగా చెప్పాలంటే మా సౌత్ ఇండియాలో ప్రిడామినెంట్గా చూసుకుంటే మనకు ఆంధ్ర, తెలంగాణలో మరీను ఎక్కువగా సైన్స్కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బట్ వెన్ యూ కంపేర్ ఇట్ విత్ ద నేషనల్ లెవెల్ అంటే పాన్ ఇండియా బేసిస్ అంటాం మనం. పాన్ ఇండియా బేసిస్లో చూస్తే మనకేంటంటే ఎక్కువ నార్త్ ఇండియన్ సైడ్ అంతా కూడా వాళ్ళు నార్త్ అండ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఆల్సో కూడా వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఆర్ట్స్ అండ్ కామర్స్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తుంటారు. అంటే అక్కడ అవేర్నెస్ ఈజ్ వెరీ హై. ఓకే. సో ఇప్పుడు ఏమైందంటే స్టూడెంట్స్ ఇదివరకు మేడం ఇందాక చెప్పినట్టుగా లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఎంఈసీ ఆర్ సిఈసీ అయిపోయింది. బట్ గత ఒక 10-15 ఇయర్స్ ఆఫ్ నుంచి ఏంటంటే కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ అయిందండి యాక్చువల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఈసీ నుంచి వచ్చిన వాడిని. సో ఏంటంటే ఒక 10 ఇయర్స్ నుంచి బాగా ఎక్కువ అవేర్నెస్ రావడం వల్ల స్టూడెంట్స్ కూడా కామర్స్ని చూస్ చేసుకుంటున్నారు. సో నా ముఖ్య ఉద్దేశం మేము స్టార్ట్ చేసినప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ చాలా ప్యాషనేట్గా ఇంట్రెస్ట్తో వచ్చారో ఆ కామర్స్ అయినా సైన్స్ అయినా డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతారండి యాక్చువల్లీ. సో ఇవాళ రేపు చూస్తే కూడా ఏంటంటే మనకి సుమారుగా స్టూడెంట్స్ 98%, 99%, 100% వచ్చిన విద్యార్థులు కూడా దేర్ చూసింగ్ కామర్స్. అంటే అవేర్నెస్ పెరగడం వల్ల కామర్స్ చూస్ చేసుకుంటున్నారు కాబట్టి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుందండి యాక్చువల్లీ. రైట్. మ్యామ్ మీరు చెప్పండి, మీ కాలేజ్ స్పెషాలిటీ ఏంటి? అలాగే ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, టీచింగ్ మెథడ్స్ ఎలా ఉంటాయి, స్టూడెంట్స్కి ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేస్తుంటారు? మీరు 3 పాయింట్స్ అడిగారు. 3 పాయింట్స్ అది మెయిన్ పాయింట్స్ ఆఫ్ అవినాష్ కాలేజ్. ఓకే, ఫస్ట్ ద టీచింగ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. లైక్ లెక్చరర్ క్లాస్కి వచ్చి వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళు చెప్పేసి బయటికి వెళ్తున్నారు, పిల్లలేమో బై హార్ట్ చేసుకుంటానని లేదు. అవినాష్ కాలేజ్లో ఏంటంటే కాన్సెప్ట్ బేస్డ్ ఉంటుంది టీచింగ్ మెథడ్, వెదర్ ఇట్ ఈస్ ఇంటర్ ఆర్ డిగ్రీ. సో ఫస్ట్ కాన్సెప్ట్ క్లియర్ అయిపోతే ఇప్పుడు కాదు మళ్ళీ 2 years 4 years డౌన్ ద లైన్ కూడా వాళ్ళకి కాన్సెప్ట్ ఉండిపోతుంది. ఆ బట్టి చేసేది ఉంటుంది, టెంపరీ ఉంటుంది, యుల్ గెట్ మార్క్స్, దాని తర్వాత మళ్ళీ మర్చిపోతారు. సో దాట్ వే ఆఫ్ టీచింగ్ ఈజ్ ఇన్ ద లాంగ్ రన్ బెనిఫిషియల్ ఫర్ ద స్టూడెంట్ ఫర్ దేర్ నాలెడ్జ్. అండ్ సెకండ్, ఫ్యాకల్టీ ఉట్టిగా అదే దే ఆర్ క్వాలిఫైడ్ ఆఫ్ కోర్స్, బట్ దే ఆర్ అప్రోచబుల్ ఆల్సో టు ద చిల్డ్రన్. అండ్ ఓన్లీ అకాడమిక్స్ అని కాదు, వాళ్ళు ఓవరాల్ బిహేవియర్, బికాజ్ ఇట్స్ అ కోఎడ్ కాలేజ్, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, బాయ్స్ గర్ల్స్ ఉంటారు, హౌ దే టాక్ టు ఈచ్ అదర్, హౌ దే బిహేవ్, హౌ దే క్యారీ దెమ్సెల్వ్స్, అదంతా కూడా ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్.
సో అదంతా కూడా ఫ్యాకల్టీ చూసుకుంటారు. ఉట్టిగా నాది సబ్జెక్ట్స్ అకాడమిక్స్ నా పని అయిపోయిందని కాదు. దే టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో. అండ్ So the same thing. So to add to that, so holistic development of a child is much more important than anything else actually. In today's generation మనం చూస్తే ఏంటంటే మార్కెట్లో రేపు పొద్దున వాడు ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళినా లేదా బాబు కానీ పాప కానీ ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళినా లేకపోతే సొంతంగా బిజినెస్ పెట్టాలనుకున్నా కూడా ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ జస్ట్ ద మార్క్స్. అంటే మా విద్యార్థులకు కూడా స్టేట్ ర్యాంక్స్ వస్తాయి, స్టేట్ మార్క్స్ వస్తాయి. కాకపోతే ఏంటంటే డెఫినెట్గా వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కానీ వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ వాళ్ళకు ఉండే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ డెఫినెట్గా మిగతా కాలేజ్తో పోలిస్తే మెరుగ్గా ఉంటాయి యాక్చువల్లీ. దాని నిదర్శనం కూడా ఏంటంటే మాకు ఇంటర్ లెవెల్లో కూడా మేము కొన్ని కేస్ బేస్డ్ మెథడాలజీ ఆఫ్ టీచింగ్ అంటాం యాక్చువల్లీ. సో దాని ద్వారా ఏంటంటే మనకు మన జరిగిన నేషనల్ లెవెల్లో మనకి ఒక సుమారుగా ఒక 16 to 17 స్టేట్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తే దాంట్లో మన కాలేజ్ స్టూడెంట్స్ 3rd లెవెల్ నుంచి ఉన్నారండి నేషనల్ లెవెల్లో. సో అది కేస్ బేస్డ్ మెథడాలజీ ట్రైనింగ్ వల్ల కూడా పిల్లలకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ వీ ఆల్వేస్ ఎంఫసైజ్. అంటే పేరెంట్స్ కూడా చెప్పగలిగింది ఏంటంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే పూర్తి స్థాయిలో అంటే పరిపూర్ణతగా ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ట్రై చేయండి, ఎడ్యుకేషన్ తీసుకోవడానికి ట్రై చేయండి అని చెప్తామండి. రైట్ అండి, కాలర్ ఉన్నారు మాట్లాడదాం. హలో 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 గౌతమి గారు అవును మేడం, చెప్పండి, మీ డౌట్ అడగండి. అంటే ఐపీసీసీ ఎలా ఉండిద్ది అని చెప్పి కాల్ చేశాను మేడం. ఓకే గౌతమి గారు, అంటే ఇంటర్ సిపిటి అయిపోయిందా బాబుది? లేదు, గ్రూప్ 1 లో కాస్టింగ్ పేపర్ పోయింది. ఓకే ఓకే మా ఫైన్, డోంట్ వరీ. యా, సిపిటి ఫస్ట్ అటెంప్ట్లో అయిపోయిందా? సెకండ్ అయిపోయింది. సెకండ్ అటెంప్ట్, నో వరీస్, డోంట్ వరీ అండి. ఓకే ఫైన్. సో ఇలాంటి పేరెంట్స్కి మనం సజెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు పరీక్ష ఫెయిల్ అయ్యారనేది గమనించుకోవాలండి యాక్చువల్లీ. సో దానికి ప్రధానంగా ఉండే అంశాలు ఏంటంటే ఒకటి సబ్జెక్ట్ని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోకపోవడం వల్ల. ఇందాక మేడం చెప్పినట్టుగా ఆ టైప్ ఆఫ్ సిస్టంలో బట్టి కొట్టే సిస్టమ్ కాకుండా ఒకవేళ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ సబ్జెక్ట్లో పరిపూర్ణంగా అయిందా లేదా అనేది ఫస్ట్ అంశం అండి. రెండోది ప్రిపరేషన్ మెథడాలజీ పూర్తి స్థాయిలో ఉందా లేదా, అండ్ థర్డ్ ప్రజెంటేషన్ అండి. ఈ 3 అంశాల్లో ఏది ఫెయిల్ అయినా కూడా స్టూడెంట్ ఫెయిల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందండి యాక్చువల్లీ. సో గౌతమి గారు మీరు వరి అవ్వక్కర్లేదండి, ఒకసారి తీసుకొస్తే బాబుతో కానీ పాపతో కానీ మాట్లాడామనుకోండి, దాన్ని బట్టి ఏ లెవెల్లో ఎక్కడ లేకుండా ఉందో చూస్తే దాన్ని బట్టి మనం గైడ్ చేయగలుగుతామండి. అండ్ మన కాలేజీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే స్టూడెంట్స్కి ప్రతి విద్యార్థి మాకు ఇంపార్టెంట్ అండి యాక్చువల్లీ. వచ్చిన ప్రతి విద్యార్థి కూడా ఏదో రకంగా లైఫ్లో సెటిల్ అయ్యి పంపించాలనే ఉద్దేశం మాకు ఉంటుందండి. సో డెఫినెట్లీ యూఆర్ వెల్కమ్ అండి. అండ్ ఐపీసీ లెవెల్లో ఆర్ ఫైనల్ లెవెల్లో కానీ కొద్ది డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఎక్కువగా ఉంటుంది అండ్ టఫ్నెస్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ అండి. రైట్, అంటే మీ కాలేజ్లో అంటే ఎడ్యుకేషనే కాకుండా ఇంకా దేనిపైన ఫోకస్ చేస్తున్నారా పర్టికులర్గా స్టడీస్ కాకుండా? యా, ఇందాక మేడం చెప్పిన విధంగా ఏంటంటే వీ ఆల్సో ఫోకస్ ఆన్ సాఫ్ట్ స్కిల్స్ అంటామండి దీన్ని బేసికల్గా. సో ఏంటంటే స్టూడెంట్స్కి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కానీ, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ, బిహేవియరల్ స్కిల్స్ కానీ, ఎటికెట్స్ కానీ, సో ఇవన్నీ ఇవాళ చెప్పుకున్న జనరేషన్ కొద్దిగా ఏంటంటే అవన్నీ కొద్దిగా మిస్ అవుతున్నారనే చెప్పొచ్చు యాక్చువల్లీ. సో అది నిజానికి చెప్పాలంటే స్కూలింగ్ లెవెల్లో పర్ఫెక్ట్గా అవ్వాలండి యాక్చువల్లీ. అక్కడ మిస్ అయితే మాత్రం మనం ఇంటర్ లెవెల్లో కనీసం చేయకపోతే స్టూడెంట్స్ విల్ బి డిఫికల్ట్ అండి. అందుకని మేము ఏం చేస్తాం స్టూడెంట్స్కి బోత్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఎంఫసైజ్ చేస్తాము, సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద టెక్నికల్ స్కిల్స్ అంటే దాని మీద ఎంఫసైజ్ చేస్తాము, దాంతోపాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా ఎంఫసైజ్ చేస్తామండి స్టూడెంట్స్కి. సో ఓవరాల్గా 360 degrees అప్రైజల్ ఆఫ్ ఎ స్టూడెంట్ విల్ హ్యాపెన్ అండి. సో డెఫినెట్గా స్టూడెంట్స్ సక్సెస్ఫుల్ అవుతారండి. రైట్ మ్యామ్, మీరు చెప్పండి, బీబీఏ చేసే స్టూడెంట్స్ తప్పకుండా ఎంబీఏ చేయాలా? So why don't you carry that ఓకే, forward? సో బీబీఏ చేసే స్టూడెంట్స్ కంపల్సరీ ఎంబీఏ చేయాలన్నది అవసరం లేదండి యాక్చువల్లీ. సో నా సజెషన్ ప్రకారం పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చాలామంది ఏం చేస్తారంటే మనకు అది కూడా ట్రెడిషనల్ మైండ్ సెట్ ఏంటంటే మనకి బీబీఏ చేసాము సో ఇమీడియట్గా పీజీ చేసేయాలి అన్న ఆలోచనలు ఎక్కువ మందికి ఉంటుంటుంది. యాక్చువల్లీ వాస్తవానికి చెప్పాలంటే వెస్టర్న్ కంట్రీస్లో కానీ ఎక్కడైనా మీరు చూసారనుకోండి, పేరెంట్స్ గమనించగలిగితే యావరేజ్ ఏజ్ ఆఫ్ డూయింగ్ అన్ ఎంబీఏ వుడ్ బి 30-31 years అండి యాక్చువల్లీ. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిగ్రీ చేసిన తర్వాత వాళ్ళు ఒక 4-5 years ఎంప్లాయ్మెంట్లో వర్క్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు బిజినెస్ గురించి అండర్స్టాండింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత దాని తర్వాత ఎంబీఏ చేస్తారండి యాక్చువల్లీ. సో బీబీఏ చేసి నా సజెషన్ వుడ్ బి 2-3 years కనీసం వర్క్ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చుకున్న తర్వాత దెన్ ఎంబీఏ చేశారనుకోండి, ఆ ఎంబీఏలో ఉన్న మొత్తం నువాన్సెస్ అన్నీ కూడా పిల్లలకి అర్థం అవుతుంది అంటే దాంట్లో ఉండే మెలకువలు కూడా కరెక్ట్గా ఎంబీఏకి 2 years 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే ఎంబీఏ చేస్తే బాగుంటుందండి యాక్చువల్లీ. అండ్ దీనికి మనం చెప్పాల్సి వచ్చిందంటే స్టూడెంట్స్ మన కాలేజ్ నుంచి స్టూడెంట్స్ కూడా ఏంటంటే బీబీఏ చేసిన తర్వాత కూడా చక్కటి ప్లేస్మెంట్స్ ద్వారా కూడా బయటికి వెళ్ళారండి యాక్చువల్లీ. సో బీబీఏ చేస్తే కంపల్సరీ ఎంబీఏ చేయాలని లేదు, కానీ చేసుకుంటే బెనిఫిషియల్ అండి. రైట్ అండి, వరంగల్ నుండి కాలర్ ఉన్నారు. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, ఆనంద్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మా పాప బీకామ్ కంప్యూటర్ డిగ్రీ చేస్తుంది మేడం, 2nd year లో ఉంది. ఓకే ఆనంద్ గారు, అంటే సిఏకి ఎట్లా వెళ్ళొచ్చు సార్? అది మళ్ళీ వెళ్ళొచ్చు సార్?
వెళ్ళొచ్చు తప్పకుండా. ఇప్పుడు బీకామ్ సెకండ్ ఇయర్లో ఉన్నారనుకుంటే సిబిటీ ఇప్పుడే రాసుకుంటే మనకి ఏంటంటే జూన్లో రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది. బట్ ఒకవేళ ఆల్రెడీ ఎన్రోల్మెంట్ చేయించుకుంటే జూన్లో రాయొచ్చండి. ఒకవేళ రాయకపోతే మాత్రం డిసెంబర్లో ఎలిజిబిలిటీ తీసుకొని షీ కెన్ రైట్ ఇన్ డిసెంబర్ ఎగ్జామ్ రాసుకోవచ్చండి సిపిటీ. ఒకవేళ సిఏ కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే మనకి ఇంటర్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా సీఏ ఎందుకులే, డిగ్రీ అయిపోయినా కూడా సీఏ చేద్దాం అనుకుంటారండి. సో డిగ్రీ అయిపోతే మాత్రం ఇందాక మీరు ఫస్ట్ కాలర్ చెప్పినట్టు ఏంటంటే డైరెక్ట్ ఎంట్రీ స్కీమ్ అంటూ ఉంటుందండి. యాక్చువల్లీ డిగ్రీలో మినిమం 55% వస్తే కామర్స్లో డైరెక్ట్గా సీఏ సిపిటీ రాయకుండా డైరెక్ట్ ఐపీసీసీ వెళ్ళొచ్చండి యాక్చువల్లీ. సో మీ పాప మీ ఆలోచన విధానం ప్రకారం ఒకసారి తీసుకొస్తే కౌన్సిలింగ్ చేయగలుగుతామండి. దాని ద్వారా ఒక 1 year సేవ్ అవుద్ది అనుకుంటే సీఏ సిపిటీ రూట్లో వెళ్ళాలండి. లేదు డిగ్రీ అయిపోయినాక చేద్దాం అనుకుంటే డిగ్రీ అయ్యేదాకా వెయిట్ చేయొచ్చండి. రైట్. జనరల్గా ఈ సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కామర్స్ వైపు రావాలంటే మళ్ళీ భయపడుతూ ఉంటారు, అంటే కొత్త సబ్జెక్ట్ తెలియదు అని చెప్పి. సో వీళ్ళకి సపరేట్గా క్లాసెస్ ఏమైనా ఉంటాయి? ఈ స్టూడెంట్స్ని మీరు ఎలా డీల్ చేస్తారు? అంటే వాస్తవానికి చెప్పాలంటే బైపీసీ ఆర్ ఎంపీసీ నుంచి వచ్చిన వాళ్ళని మనము నాన్ కామర్స్ స్టూడెంట్స్ అన్నట్టుగా పరిగణిస్తాం మనకి. ఎందుకంటే బికాస్ వేరే ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్ కాబట్టి. సో ఇలాంటి విద్యార్థులు ఏంటంటే నిజానికి చెప్పాలంటే ఒక బ్రిడ్జ్ కోర్స్ లాంటిది కండక్ట్ చేస్తాం పిల్లలకి. సో కామర్స్లో వాళ్ళు 2 years ఆఫ్ ఎంఈసీ ఆర్ సిఈసీలో మిస్ అయిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా మేము ఏం చేస్తాం స్టూడెంట్స్కి బ్రిడ్జ్ కోర్స్ లాగా ట్రైన్ చేసి స్టూడెంట్స్తో కామర్స్ పిల్లలతో పాటుగా సమానంగా తీర్చిదిద్దుతామండి వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ రెండోది మనకి ఎంపీసీ విద్యార్థులు కానీ బైపీసీ విద్యార్థులు కానీ ఆల్రెడీ ఇంటర్ నుంచి చాలా ఎక్కువగా ఫోకస్డ్గా ఉండి ఒక 5-6 hours డైలీ స్టడీలో చేసుకునే ఆ ధోరణిలో ఉంటారు కాబట్టి కామర్స్ రంగంలోకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్ అవుతారండి యాక్చువల్లీ. సో బైపీసీ నుంచి వచ్చినా ఎంపీసీ నుంచి వచ్చినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ షీ వాజ్ ఫ్రమ్ బైపీసీ అండి, బట్ షీ వాజ్ ఎ యూనివర్సిటీ టాపర్. సో బైపీసీ నుంచి వచ్చినా కూడా యూ క్యాన్ డెఫినెట్లీ బీ ఎ టాపర్ ఇన్ యువర్ కామర్స్ అండి. యూ వుడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత ఫోకస్డ్గా, మనం ఎంత డిటర్మిన్డ్గా, ఎంత ప్యాషనేట్గా ఉన్నామనేది డిఫరెన్స్ అండి యాక్చువల్లీ. రైట్ అండి. కాలర్ ఉన్నారు. హలో. నమస్తే. నమస్తే మహేష్ గారు, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. నమస్తే సార్ వినోద్ గారు. నమస్కారం మహేష్ గారు. యా చెప్పండి. హలో. హాస్టల్ ఫెసిలిటీ ఉందా సార్ మీది? మహేష్ గారు క్షమించాలండి, మా దగ్గర డైరెక్ట్ హాస్టల్ ఫెసిలిటీ అంటూ లేదు, మా కాలేజ్కి అంటూ లేదు. బట్ వీ హ్యావ్ టైఅప్ విత్ హాస్టల్ ఫెసిలిటీ సార్. చక్కటి హాస్టల్ మా కాలేజ్ ఏ విధంగా అయితే ఎంతవరకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో, క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుందో అలాంటి హాస్టల్ని చూస్ చేసుకొని టైఅప్లో పెట్టుకున్నాం. సో యూ కెన్ డెఫినెట్లీ వాక్ ఇన్ అండి. మహేష్ గారు వచ్చి ఒకసారి చూసుకుంటే డెఫినెట్లీ మీ స్టాండర్డ్ మీట్ అవుద్ది. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ డెఫినెట్లీ అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విల్ ఎన్షూర్ దట్ క్వాలిటీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అండి. సో యూ నాట్ వరీ అబౌట్ ఇట్. రైట్. B&CA చేసే స్టూడెంట్స్కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి ఫ్యూచర్లో? ఎలాంటి కెరీర్ ఉంటుంది వీళ్ళకి? అంటే సిఏ ప్లస్ బియాండ్ సి అనే వాడుకోవాలి ఆ కోర్స్ని డిజైన్ చేసింది కూడా ఎందుకంటే బేసికల్లీ సిఏ వెళ్ళాలనుకున్న విద్యార్థులు డైరెక్ట్ సిఏ రూట్లో వెళ్ళిపోవచ్చు అండి. బీకామ్ చేసుకుంటూ చక్కగా ప్యారల్గా సిఏ చేసుకొని వెళ్ళిపోవచ్చు అండి. ఎవరైతే స్టూడెంట్స్ సిఏ చేయదలుచుకోలేదో అలాంటి వరకు బియాండ్ సిఏ కాన్సెప్ట్లో మనం ఏం చేస్తుంటే స్టూడెంట్స్కి ఆ సిఎస్ కోర్సెస్ కానీ సిఎంఏ కోర్సెస్ కానీ అలాంటి కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తుంటాం. అలా కాకుండా నాకు ఏ ప్రొఫెషనల్ కోర్స్ వద్దనుకున్న వారికి ఏంటంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ ఇస్తామన్నట్టుగా చెప్పాము ఇందాక. సో స్టూడెంట్స్కి ఏంటంటే మనకి చాలా మంది ఇవాళ రేపు ఉన్న స్టూడెంట్స్ ఏంటంటే ఈ గవర్నమెంట్ జాబ్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది యాక్చువల్లీ. సో గవర్నమెంట్ జాబ్స్ కానీ బ్యాంక్ పీఓస్ కానీ ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ ఇవ్వడం వల్ల గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్తో పాటు వాళ్ళు ఖచ్చితంగా కాంపిటేషన్ ఎగ్జామ్ ఓరియంటేషన్ తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా బ్యాంక్ ఎగ్జామ్స్లో కానీ పీఓస్లో కానీ లేకపోతే మనకి ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ సివిల్ సర్వీసెస్ కానీ అటు సైడ్ వెళ్ళడానికి ఈజీ ఉంటుందండి స్టూడెంట్స్కి. ఇవేవి కాకుండా కూడా మన కాలేజీలో వచ్చిన స్టూడెంట్స్కి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కరెక్ట్గా ఇస్తాం పిల్లలకి. అంటే రైట్ ఫ్రమ్ డే 1 వీల్ అండర్స్టాండ్ వాట్ ద ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఆర్. దాని స్కిల్ సెట్ ప్రకారంగా మన కోచింగ్ ట్రైనింగ్ ఇస్తుంటాం కాబట్టి స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ ప్రతి స్టూడెంట్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మనం అక్కడ చూస్తే మనకి రిక్రూటర్ లోగోస్ అన్ని కనబడుతుంటాయి యాక్చువల్లీ. సో సుమారుగా 98% ప్లేస్మెంట్స్ మన స్టూడెంట్స్కి ఉంటాయండి యాక్చువల్లీ. సో ఆల్మోస్ట్ అన్ని మల్టీనేషనల్ కంపెనీస్లో మన స్టూడెంట్స్ ప్లేస్ అవుతారండి ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డొమైన్లో. రైట్. కాలర్ ఉన్నారు నల్గొండ నుండి. హలో. హలో మేడం. వెంకటేష్ గారు. అవును మేడం. చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. మేడం చెల్ల ఎంఈసీ చేసింది మేడం. హలో. వెంకటేష్ గారు చెప్పండి. మేడం సార్ మా చెల్లి ఎంఈసీ చేసింది సార్. ఓకే సార్ మీకు బీకామ్ ఆనర్స్ లో చేస్తుంది. బీకామ్ ఆనర్స్ ఇప్పుడు చేస్తుంది సార్. ఓకే. అయితే ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్ ఏంటి సార్ బీకామ్ ఆనర్స్ తీసుకుంటే? ఓకే. బీకామ్ ఆనర్స్ ఇప్పుడు జాయిన్ అవుతున్నారా లేకపోతే ఆల్రెడీ జాయిన్ అయ్యారు కంటిన్యూ చేస్తున్నారా? కంటిన్యూ చేసినాం సార్, జాయిన్ అయినాం. కరెంట్లీ షీఈస్ పర్సూయింగ్ బీకామ్ ఆనర్స్. ఓకే. సో బీకామ్ ఆనర్స్ చేసే విద్యార్థులు జనరల్గా చూసుకుంటే బీకామ్ జనరల్ కంటే కూడా కొద్ది సబ్జెక్ట్స్ ఇంకొంచెం డెప్త్లో బీకామ్ ఆనర్స్లో ఉంటుందండి యాక్చువల్లీ. సో స్టూడెంట్స్ ఎవరైతే బీకామ్ ఆనర్స్ చేస్తున్నారో వాళ్ళు అక్కడ నుంచి దే కెన్ గో ఫర్ ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే సిఏ కానీ సిఎస్ కానీ సిఎంఏ కానీ ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్కి వెళ్ళొచ్చు. అలా కాకుండా బ్యాంకింగ్ రంగంలోకి వెళ్ళాలనుకున్నా లేకపోతే ఇన్సూరెన్స్ సెక్టర్ రంగంలో వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చండి. లేని పక్షంలో మనకంటే బీకామ్ ఆనర్స్ చేశారు కాబట్టి మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్ ఆపర్చునిటీస్ చక్కగా దొరుకుతాయి. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయండి యాక్చువల్లీ.
యాక్చువల్లీ. సో లైక్ సిపిఏ ఉంటుంది, యూఎస్ సిపిఏ ఉంటుంది, లేకపోతే సిఎంఏ యూఎస్ఏ అని ఉంటుంది యాక్చువల్లీ. సో ఇలాంటి ఏసీసీఏ ఇస్ దేర్, సీమా యూకే ఇస్ దేర్. సో ఇలాంటి ఆప్షన్స్ అన్నీ కూడా స్టూడెంట్స్ ట్రై చేయొచ్చండి యాక్చువల్లీ. ఎందుకంటే ఇవన్నీ అవేర్నెస్ లేక మన వాళ్ళు అంత సీఏతో రెస్ట్రిక్ట్ అవుతున్నారు. బట్ సీఏతో సరిసమానంగా చాలా ఇతర కోర్సులు ఉన్నాయి కాబట్టి మేము కూడా యాక్చువల్లీ ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ ఫైనాన్స్ స్టడీస్ అని కొత్త ఎంటిటీ లాగా వస్తున్నాం యాక్చువల్లీ. దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ 25+ కామర్స్ కెరీర్స్ని లాంచ్ చేసి పిల్లలకి ప్రజలకి అవేర్నెస్ తేవాలని ప్రయత్నిస్తామండి. రైట్. సిఈసి కానీ ఎంఈసి కానీ చేస్తూ సిఏ బిఎండ్ సిఏ కోర్స్ చేయొచ్చా? ఇది పాసిబుల్ అయినా? తప్పకుండా అండి. అంటే సిఈసి ఆర్ ఎంఈసి చేస్తున్న విద్యార్థులకు మేము ఏం చేస్తామంటే సిఏ కోర్స్ అనేది ఒక ప్రైమరీ ఆప్షన్ అండి. అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఎంఈసి సిఈసి తీసుకుంటారో ఖచ్చితంగా సిఏ చేయాలనుకుంటుంటారు వాస్తవానికి. సో అలాంటి వారికి అంటే స్ట్రైట్ రూట్స్ అనమాట, 2 రూట్స్ చూపిస్తాం పిల్లలకి, పాత్రలాగా కెరీర్ పాత్రలాగా. సిఏ తీసుకున్న వారికి సిఏ ట్రైనింగ్ ఇస్తుంటాం ప్యారల్గా అలాంగ్ విత్ ఇంటర్తో పాటు 2 ఇయర్స్లో కూడా సిఏ ట్రైనింగ్ చేస్తామండి. ఒకవేళ సిఏ ట్రైనింగ్ వద్దు, మాకు సిఏ సైబర్ కానీ ఇలాంటి ప్రొఫెషనల్ కోర్స్ వద్దనుకున్న వారికి బియాండ్ సిఏ ట్రైనింగ్ చేస్తాం. అంటే ఇంటర్ సిలబస్ ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా, ఐపీ కరికులం ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా అడిషనల్గా ఒక 2 hours వాళ్ళకి స్పెండ్ చేసి ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ ఇస్తుంటాం కాబట్టి పిల్లలకి. సో సిఏ చేయొచ్చు, లేదా బియాండ్ సిఏ కాన్సెప్ట్ తీసుకొని చక్కగా సక్సెస్ఫుల్ అవ్వచ్చు. రైట్ అండి. మొత్తానికైతే కామర్స్కి మంచి ఫ్యూచర్ ఉంది, బియాండ్ సిఏకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.